లూకా గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట, దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే అండర్లైన్ చేసుకోవాలి. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపక ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. 3 వారాలుగా దేవుడు మాట్లాడుతున్నారు. ఏమిటయ్యా అనంటే, వాక్యము వింటూ ఉన్నారు కానీ వాక్యము హృదయంలో ఎందుకు ఉండడం లేదు? వాక్యానికి మొదటి స్థానం మనం ఎందుకు ఇవ్వడం లేదు? అసలు వాక్యము వింటూ ఉన్నాము కానీ వాక్యానికి మన జీవితంలో స్థానము ఎందుకు ఉండడం లేదు? గల కారణములు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము వాక్యాన్ని వింటూ ఉన్నాము కానీ మర్చిపోతూ ఉన్నాం, దాని ప్రకారముగా జీవించలేకపోతూ ఉన్నాం, వాక్యానుసారంగా నడవలేకపోతున్నాం. గల కారణములు ఆయన తెలియజేస్తూ వచ్చాడు. ఒకటి ఏమిటనంటే, నువ్వు రక్షింపబడిన బిడ్డవు వెలుగులోనే ఉండాలి, చీకటిలో ఉండకూడదు, చీకటిలో నడవకూడదు. నడిస్తే వాక్యము నీ జీవితంలో ఉండదు. రెండవదిగా, దేవుడు నీతో మాట్లాడినప్పుడు పాపమును ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు, సమర్థించుకోకూడదు. సమర్థించుకొని కప్పుకుంటే దేవుని వాక్యము హృదయంలో ఉండదు. మూడవది ఏమిటనంటే, వాక్యము వినని వారితో కలిసి ఉండకపోతే, వారితో సహవాసము చేయకపోతే వాక్యము వారి జీవితంలో ఉండదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏమిటయ్యానంటే 10వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు, ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపయకు ఉండునట్లు వారికి ఉపమానము చెప్తున్నారు అని ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకు వాక్యము మన జీవితంలో వింటున్నాము కానీ ఉండడం లేదనంటే, ఆయన అంటూ ఉన్నారు, వారు నన్ను చూస్తూ చూడకున్నారు, వింటూ వినక 2 మనసులు కలిగి ఉంటున్నారు కాబట్టి వారి జీవితంలో వాక్యము ఉండడం లేదని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు మన జీవితంలో వాక్యం అనేది ఉన్నదా? ఈరోజు మనం అనుకుంటున్నాము, మనం సమర్థించుకుంటున్నాం, మనం చాలా గొప్పవారం, అపోస్తుల కన్నా గొప్పవారం, దేవుడి కన్నా బాగా బోధించగలం, దేవుడికే మనం బోధ చేయగలం. ఏమంటూ ఉన్నామనంటే, దేవుడు కొన్ని విషయాలు చూస్తాడు, కొన్ని విషయాలు చూడడు అని మాట్లాడుతున్నారు. దేవుడికి పని లేదా? మనల్నే చూస్తూ ఉంటాడా అని మనం అనుకుంటూ ఉన్నాం. అలాంటి మనుషులతో దేవుడు మాట్లాడుతున్నారు. ఇతరులైతే చూసి చూడక విని వినక ఉంటారట. మరి నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు విశ్వాసవి కదా, నువ్వు ఆయన రక్తల దారిలో కడగబడ్డావు కదా, ఆయన ఎక్కడో ద్రాక్షవల్లిని, ఐగుప్తులో ఉన్న ద్రాక్షవల్లిని తీసుకువచ్చి నిన్ను సంఘములో నాటాడు. మరి నిన్ను ఆయన చూడడా? ఆయనకి కన్నులు లేవని మాట్లాడుతున్నావా? ఆయన వినడని మాట్లాడుతున్నావా? ఆయనకి మనస్సు లేదని నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు మనం మాట్లాడే మాటలు ఆ విధముగానే ఉంటూ ఉన్నాయి. దేవుడు మనల్ని చూస్తాడా? ఇంకొక అడుగుకు ముందు వేసి దేవుడు కృపామయుడు అంటూ ఉన్నాం, దేవుడు దయామయుడు అంటూ ఉన్నాం, దేవుడు కనికర సంపన్నుడు అంటూ ఉన్నావు. ఎవరికి కనికర సంపన్నుడు? ఎవరిని ప్రేమిస్తాడు తెలుసా? పాపిని ప్రేమిస్తాడు. పాపి యందు కనికరించే దేవుడు, పాపిని ఆయన జాలిపడే దేవుడు. అన్నీ ఎరిగి నువ్వు పాపము చేస్తే, అన్నీ ఎరిగి రకరకాల మాటలతో నువ్వు సమర్థించుకుంటూ ఉంటే ఈరోజు ఏ విధంగా కనబడుతున్నామయ్యానంటే, మన బిడ్డలు మనం సమర్థించుకుంటున్నాం, మన భార్యలు మనం సమర్థించుకుంటున్నాం, భర్తలు సమర్థించుకుంటున్నాం. ఏ విధముగా తెలుసా? కొన్ని లేఖనములు ఉంటూ ఉన్నాయి. యవ్వనుడు తప్పక తొరటెళ్తాడు. ఆ వాక్యాన్ని అర్థం కాక మన వైపుకు మార్చేసుకుంటూ ఉన్నాం. అవునండి, యవ్వనుడు తప్పక తొట్టెళ్తాడు కదా, మరి యోసేపు ఎందుకు తొట్టెళ్ళలేదు? ఎందుకు యోసేపు తొట్టెళ్ళలేదు? యోసేపుని ఎందుకు నువ్వు తీసుకోవు? కొంతమంది బోధలు చేస్తున్నారు, యాజకులు బోధలు చేస్తూ ఉన్నారు. దావీదు తొట్టిల్లు పడ్డాడు, దావీదేనే దేవుడు చిత్తానుసరుడు అన్నాడు, దావీదే తొట్టిల్లు పడ్డాడు. నువ్వు నేనే అంతను బోధిస్తూ ఉన్నారు. ఏమిటి తెలుసా? వాడు పాపములో ఉన్నాడు కాబట్టి పాపము వైపుకు తిప్పేస్తున్నాడు వాక్యాన్ని.
ఈరోజు మనం ఏమి చేస్తున్నామని అంటే, దేవుడు చూస్తాడా? చూసి చూడకుండా ఉంటాడు? నువ్వు పాపివి కదా. అలాంటి బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఈ విధముగా మీరు ఉంటారేమో. లేదు, పాత నిబంధన గ్రంథములో నేను చూసి చూడనట్టు ఉన్నాను, కానీ కొత్త నిబంధన గ్రంథములో నేను ఏమి చేశానో తెలుసా? మీ కోసము నా రక్తమును చిందించాను. ఆ రక్తము ఏమి చేస్తుందో తెలుసా? నిన్ను నన్ను చూడకుండా ఉండదు. అది ఏమి చేస్తుందంటే, అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఆయన ఆజ్ఞ ఇచ్చాడో. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ ఆజ్ఞను ఏం చేస్తున్నావు నువ్వు? చూసి చూడకుండా ఉంటారు. చెయ్యి, పాపం చెయ్యి, ఎంతకాలం చేస్తావో చెయ్యి, మాట్లాడు. దేవుని మందసంగా వ్యతిరేకంగా మాట్లాడి ఎంతకాలం మాట్లాడుతావో, ఎంతకాలం అవిశ్వాసాన్ని ప్రేరేపించు కుటుంబాలలో. దేవుడు ఊరుకోడు. దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి నువ్వు మారుతావని చూస్తూ ఉన్నాడు. దేవుడు కృపామయుడు కాబట్టి నువ్వు మారుతావు, నువ్వు నశించి పోవడం ఇష్టం లేదు అని దేవుడు ఇంకా నీ మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఏ విధముగా మాట్లాడుతున్నాం? స్వయముగా దేవుడు మాట్లాడుతున్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఆజ్ఞ ఇది, ఆయన ఆజ్ఞ, ఆయన మాట ఇది. ఈరోజు వాక్యం మన జీవితంలో ఉంటుందా? వాక్యం లేకుండా తిరుగుతూ సమర్థించుకుంటున్నామా? వాక్యం ఏమి చేస్తుంది నీలోనికి వచ్చినప్పుడు అయ్యానంటే, 1వ దశలోనికి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూసుకుందాం. దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకున్న, ఆ వాక్యము విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగచేయును. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ వాక్యం? నువ్వు చదువుకున్న వాక్యం. ఏ వాక్యం? నువ్వు వింటున్న వాక్యం. ఏ వాక్యం? నువ్వు ధ్యానిస్తున్న వాక్యం ఏమి చేస్తుందో తెలుసా? అది నీలోనికి వచ్చి కార్యసిద్ధి కలుగజేస్తుంది. హల్లెలూయా. నువ్వే కార్యమునైతే నువ్వు తలపెడుతున్నావో, ఏ కార్యం కోసము ప్రార్థన చేస్తున్నావో, ఏ కార్యము కోసము నువ్వు అంగలారుస్తున్నావో, ఆ కార్యసిద్ధి కలగాలంటే మొదట నీలో ఏమి ఉండాలంటే వాక్యము ఉండాలి. వాక్యము ఉండాలి. ఈ వాక్యము నేను ఎక్కడికి తీసుకెళ్తుందయ్యానంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనము చదువుకుందాం. ఈ వాక్యము ఏ విధముగా కార్యసిద్ధి కలుగజేస్తుందో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఏ వాక్యం? ఆదియందు వాక్యం. హల్లెలూయా. ఆదియందున్న వాక్యం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? ఆయన త్వరగా వస్తున్నాడు. ఈ వాక్యాన్ని ఎవరైతే గైకొని గుండెల్లో భద్రపరుచుకుంటారో ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ఎవరిలో ఉంటుందో వీరు ఎక్కడికి వెళ్తారో తెలుసా? పరలోకానికి వెళ్తారో. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఆ కార్యసిద్ధి కలిగజేస్తుంది ఈ వాక్యం. ఈ వాక్యాన్ని ఏమంటున్నావు? చూసి చూడకుండా పోతారు. నువ్వే పోతావు. నిన్ను నమ్ముకున్నవారు పోతారు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు పోతారు. దానికి అడ్డుబండ నువ్వు ముందు పోతావు. దేవుడు నిన్ను అడుగుతాడు. ఈ కార్యం ఏమి చేస్తుంది అనంటే కార్యసిద్ధి కలుగజేస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యం ఏమి చేస్తుందో తెలుసా? నేను అభివృద్ధిలోనికి తీసుకువెళ్తుంది. ఈ వాక్యము నేను ఫలించే విధంగా తీసుకువెళ్తుంది. ఈ వాక్యము 2వ రాకడలో ఆయనతో కలిపేది ఏమిటో తెలుసా? దేవుని వాక్యము. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు ఆయన వాక్యాన్ని బోధించుకుంటూ వచ్చి ఏమంటున్నారంటే, ఈ వాక్యమును గైకొన్నవాడు ధన్యుడు, నేను త్వరగా వస్తూ ఉన్నాను. హల్లెలూయా. అంచకాల దినాలలో ఆయన చూసేది నీ అందము, నీ ఆరోగ్యం, నీ ఆస్తి, నీ బంగారం, నీ పట్టీలు కాదు, నీ లిఫ్టిక్లు కాదు. ఏమి చూస్తాడో తెలుసా? ఆయన అంతరంగములో సత్యమును కోరుకున్న దేవుడు. హల్లెలూయా. అంతరంగములో వాక్యాన్ని కోరుకున్న దేవుడు, అంతరంగములో ఆయన మాటలను కోరుకునే దేవుడు. ఆ మాటలు ఇక్కడ ఉంటే నువ్వెక్కడ అడుగు పెడుతుంటే అక్కడ కార్యం జరుగుద్ది.
నువ్వే ఇంటిలో అడుగు పెడుతున్నావో, ఎవరి కోసం నోరు తెరుస్తున్నావో, ఎవరి కోసం అంగలారుస్తున్నావో, ఏ ఫలాల కోసం ఎదురు చూస్తున్నావో, ఏ కార్యము విజయవంతం అవ్వాలని నువ్వు చూస్తున్నావో, అది సఫలం అవ్వాలనంటే గుండెల్లో ఉన్న వాక్యము, హల్లెలూయా, ఈ వాక్యము కార్యసిద్ధి కలిగజేస్తుంది. ఈ వాక్యం నీ జీవితంలో ఉంటుందా, నీ కుటుంబంలో ఉంటుందా? అందుకే ఆయన ఉపమానము. ఎందుకు ఈ ఉపమానము? కొంతమంది చూసి చూడనట్టు ఉంటూ ఉన్నారు, సమర్థించుకుంటూ ఉన్నారు, అవిశ్వాసంలో బ్రతుకుతున్నారు ఉన్నారు, కానీ దాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. అలాంటి వారికి ఈ ఉపమానం, ఇది మర్మం. దేనికోసము తెలుసా? పరలోక రాజ్య మర్మము. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఏమిటి మర్మము? ఎక్కడ దాగి ఉందో తెలుసా? వాక్యములో దాగి ఉంది, రెండంచుల ఖడ్గములో దాగి ఉంది, జీవ వాక్యములో దాగి ఉంది. హల్లెలూయా. ఇది 7 మార్లు ఊదినంత పవిత్రమైన మాటల్లో దాగి ఉంది పరలోక రాజ్యము. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని గ్రహిస్తున్నావా? నలుగురిని దేవాది దేవుడు డివైడ్ చేశారు. నలుగురు కనబడుతున్నారు. ఎవరయ్యానంటే, ఒక వ్యవసాయకుడు చేతితో పట్టుకొని విత్తుచు వెళ్ళిపోతున్నాడు. ముగ్గురులో వాక్యం లేదు, ఒకరిలోనే వాక్యం ఉంది. ఎందుకు ఉండడం లేదు వాక్యం? ఎందుకు గ్రహించలేకపోతున్న వాక్యం? వాక్యం అందరూ వింటూ ఉన్నారు, కానీ కొంతమందిలోనే వాక్యం ఫలిస్తుంది, కొంతమందిలో వాక్యం ఫలించడం లేదు. ఆ విషయాన్ని దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. ఏమిటి విత్తనం అంటే దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ కూడా సమానముగా వినిపిస్తూ ఉన్నాడు, అందరికీ సమాన విత్తనములు వేస్తున్నాడు. వాక్యములో లోపం లేదు. ఎక్కడుంది లోపం అంటే హృదయములోనే ఉంది, మనిషిలోనే ఉంది, ఆ శరీరంలోనే, ఆ ప్రాణములోనే, ఆ ఆత్మలోనే తేడా ఉంది. మొట్టమొదటిది ఏమిటయ్యా? ఎందుకు వాక్యం ఉండడం లేదు? ఎవరి జీవితంలో వాక్యం ఉండడం లేదయ్యానంటే 8వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. త్రోవ పక్కన ఉండువారు, త్రోవ ప్రక్కన ఉండువారు, వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయముల నుండి వాక్యం ఎత్తుకొని పోవును. వింటూ ఉన్నాడు, కానీ అపవాది వచ్చేస్తూ ఉన్నాడు. విన్న వాక్యమును అపవాది వెంటనే ఏమి చేస్తున్నాడంటే ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. గల కారణం ఏమిటి? ఒకటి, వాడికి విశ్వాసము లేదు, నమ్మడానికి సిద్ధమవుతున్నాడు, కానీ అపవాది వచ్చేస్తూ ఉన్నాడు. ఎందుకు అపవాది వచ్చేస్తూ ఉన్నాడంటే వాడికి మొదట కంచె లేదు, వాడికి ప్రార్థన లేదు. ప్రార్థన లేకపోతే నువ్వు త్రోవ పక్కన ఉన్నావు, జాగ్రత్త. సాతాను నీకు అవకాశం ఇచ్చేస్తున్నావు. సాతానుడికి దేవుడు మాట్లాడుతున్నాడు, అపవాది గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు, నీ చుట్టూ తిరుగుతున్నాడు, నా చుట్టూ తిరుగుతున్నాడు. సంగములో ఉంటే నా దగ్గరికి రాడు వాడు. నేను సంగములో లేకుండా, త్రోవలో లేకుండా, త్రోవ పక్కన ఉంటే వాడు వస్తాడు. ఎవరు ఇస్తున్నారు ఈ అవకాశం? నువ్వు నిన్ను త్రోవ పక్కన నిలబడి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం, ప్రార్థన మానివేసి దుర్భాషలు మాట్లాడుతున్నాము, దేవునికి ప్రార్థన చేయకుండా. అలాంటి వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? త్రోవ పక్కన ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడ ఉంటున్నావు? వాక్యాన్ని వింటూ ఉన్నావు, కానీ నీ నోటికి అదుపు అడ్డు లేదు. వాక్యాన్ని వింటూ ఉన్నావు, కానీ విశ్వాసంతో కూడిన మాటలు లేవు, అవిశ్వాసమైన మాటలు. అంటే ఎక్కడ ఉన్నాడు వాడంటే త్రోవ పక్కన ఉన్నాడు. దేవుని వాక్యము వింటూ ఉన్నాడు. వాక్యం అయిపోయిన తర్వాత వెంటనే సాతానుడు వస్తున్నాడు, దానిని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. ఎవరు ఈ త్రోవ పక్కన ఉన్నవారు? 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. చూడండి తల్లయ్య. అయితే
మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజ నమస్కారములు చేసిన ఎడల నేను మీకిచ్చిన నా దేశములో నుండి మిమ్మలను పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి చాలు తల్లి. ఎవరు త్రోవ పక్కన దేనికోసం ఈ ఉపమానం అనంటే పరలోక రాజ్యము కోసం. పరలోక రాజ్యములోను వెళ్ళాలంటే త్రోవలోనే ఉండాలి, మందిరములోనే ఉండాలి. త్రోవ విడిచి బయట వెళ్ళకూడదు, మందిరము విడిచి బయటకు వెళ్ళకూడదు. బయటకు వెళ్ళేవాడు లక్షణాలు ఆయన మాట్లాడుతున్నారు. నన్ను విడిచి నా ఆజ్ఞలు విడిచి తిరిగేవాడు ఎక్కడ ఉన్నానంటే త్రోవ పక్కన ఉన్నాడు. వాడు చేసే పనులు ఏమిటనంటే నన్ను పూజించక, నాకు నమస్కారం చేయక, నా కట్టడలు అనుసరించక, ఇతర దేవతలను పూజించి నమస్కరించి వాటి ప్రకారంగా అనుసరిస్తున్నాడు. కాబట్టి వాడి జీవితంలో వాక్యం అనేది ఉండదు. ఈరోజు ఏమి చేస్తున్నావు? ఈరోజు త్రోవ పక్కన ఉంటున్నావా, త్రోవలోనూ ఉంటున్నావా? ఎందుకు వాక్యం వింటూ ఉన్నావు కానీ వాక్యం నీ జీవితంలో నెరవేరడం లేదు? వస్తూ ఉన్నాయి పక్షులు. ఏమిటి పక్షి? సాతానుడు. ఎప్పుడు వస్తాడు తెలుసా? నీ దగ్గర ఆహారము ఉన్నప్పుడే వాడు వస్తాడు. ఈ ఆహారము నువ్వు తింటున్నప్పుడే వస్తాడు. ఈ ఆహారం నువ్వు వింటున్నప్పుడే వస్తాడు. నువ్వు ఆహారము వింటున్నావు, గ్రహిస్తావు అని తెలిసి వాడు ఏమి చేస్తాడో తెలుసా? బయట తిరుగుతున్నవాడు నీ పక్కనకు వచ్చి కూర్చుంటాడు. కూర్చున్న వెంటనే వాక్యాన్ని వాడు ఎత్తికెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. నేను 10th క్లాస్ బోధిస్తూ ఉంటే లాస్ట్ పీరియడ్ చిన్న పిల్లలు 1 నుంచి 5 వరకు వారికి తొందరగా భోజనాలు పెట్టేస్తారు. ప్రతిరోజు గుడ్డు గవర్నమెంట్ వారు ఇస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ భోజనం పెట్టే టయానికి కోళ్ళు వచ్చేస్తాయి. భోజనం పెట్టే టయానికి కాకులు వచ్చేస్తూ ఉంటాయి. చిన్న పిల్లలు వాళ్ళు ప్లేట్ కూడా సరిగా పట్టుకోవడం వారికి రాదు. వారి దగ్గరికి కాకులు వచ్చి ఏం చేస్తాయి తెలుసా? ఎప్పుడైతే ఆహారం పెడుతున్నారని ఆ టైం వారికి తెలుసు అనుకుంటా వచ్చేసి ఈ చిన్నపిల్లల లైన్లో నుంచొని వారు భోజనం చేయడానికి ఇంకొక లైన్లోకి వెళ్తూ ఉంటారు. అక్కడ టీచర్స్ ఉంటారు. ఆ టీచర్స్ నిలబడి చూస్తూ ఉంటారు. ఒకవేళ టీచర్ లేకపోతే ఆ కాకులన్నీ ఏం చేస్తాయంటే ఆ గుడ్డును ఆహారం ఎత్తుకొని వెళ్ళిపోయి భుజిస్తూ ఉంటాయి. ప్రతిదినము చేసే కాకులు పని అది. మిగతా ఏమిటనంటే కింద పడవేసిన అన్నము కాకి తన్ని వెళ్ళిపోతుంది, ప్లేట్ కింద పడిపోతుంది. అప్పుడు ఆ కింద ఉన్న కోళ్ళు తిని వాళ్ళు జీవిస్తూ ఉంటాయి. అంటే కాకులు ఎప్పుడు వస్తున్నాయి తెలుసా? ఆహారం ఎప్పుడైతే వాటికి కనబడుతున్నాయో, ఆహారం ఎప్పుడైతే పెడుతున్నారో వారికి తెలుసు. సాతాను నీ దగ్గరికి ఎప్పుడు వస్తాడు తెలుసా? నీ దగ్గర ఆహారం ఉన్నప్పుడే వాడు నీ దగ్గరికి వస్తాడు. జీవము గల మాటలు నీ దగ్గర ఉంటున్నాయి, నువ్వు మారిపోతావు అని తెలుసు. అందుకని వాడికి భయం వేసి వాడు ఏమి చేస్తాడు తెలుసా? ఆ వాక్యము విన్న సమయానికి వస్తాడు. అందుకే కొంతమంది నిద్రపోతూ ఉంటారు సంఘాలలో. అందుకే కొంతమంది ఇక్కడ ఉంటారు కానీ రకరకాల ఆలోచనలు కలిగి ఉంటారు. సంఘములోనే ఉంటారు వాళ్ళు. వారు ఏమి చేస్తారు తెలుసా? నిద్రపోతూ ఉంటారు. ప్రేరేపించేది ఎవరు తెలుసా? సాతానుడు. వినకుండా చేస్తాడు. ఒకవేళ నువ్వు విన్నావు అంటే ఆ వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోవడానికి వాడు చూస్తాడు. ఎవరైనంటే ఆకాశ పక్షిలో. అందుకే దేవుడు మాట్లాడుతున్నారు, నువ్వు యుద్ధము చేయవలసింది మనుషులతో కాదు, అంధకార సంబంధ శక్తులతో నువ్వు యుద్ధము చేయాలి. అవి ఏమి చేస్తూ ఉంటాయి తెలుసా? నీ చుట్టూ అవి తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు త్రోవ పక్కన కనబడ్డావో వాడు ఏమి చేస్తాడో తెలుసా? త్రోవలో ఉంటే రాలేడు, నువ్వు త్రోవ పక్కన ఉంటే వాడు వస్తాడు. నువ్వు త్రోవ పక్కన ఉన్నావు కాబట్టి ఆ విత్తనములు త్రోవ పక్కన పడుతున్నాయి, ఆ త్రోవ పక్కన పూజిస్తున్నావు కాబట్టి సాతానుడు ఏమి చేస్తున్నాడు తెలుసా? చంటి పిల్లల దగ్గరికి వచ్చినట్లు వాడు ఏమి చేస్తున్నాడు తెలుసా? వాడు వచ్చి విన్న వాక్యమును ఆ కుటుంబంలోంచి ఆత్మలోంచి ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. అందువల్ల వాక్యము జీవితాల్లో ఉండడం లేదు. ఈరోజు వాక్యం నీ జీవితంలో ఉంటుందా తల్లి? ఉండగలుగుతుందా? 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మాట్లాడుతున్నారు, ఎవరు త్రోవ పక్కన వారు
దేవుని ఆజ్ఞలను విడిచి, దేవుని కట్టడలు విడిచి, దేవుని వాక్యమును విడిచి తన ఇష్టానుసరమైన దేవతలను, తన ఇష్టానుసరమైన వ్యక్తులను, తన ఇష్టానుసరమైన సంపదలను ఆధారము చేసుకొని వారిని పూజించేవారు. అందుకే ఈరోజు వాక్యం ఉండడం లేదు. మత్తయి సువార్త 15:6 మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఎందుకు నిరర్ధం అయిపోతుంది? ఎందుకు వాక్యము మన జీవితంలో ఉండడం లేదు? ఎందుకు హృదయాల్లో ఉండడం లేదంటే మన పితరులు అంటే మనకు పూర్వీకులు చేసిన ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు అది చేయకపోతే ఏమన్నా అనుకుంటారండి, అది చేయకపోతే నన్ను వేలేస్తారండి, అది చేయకపోతే రకరకములుగా అనుకుంటారండి. చెయ్యి, ఎవడొద్దంటున్నాడు? చెయ్యి, ఎంతకాలం చేస్తావు? చెయ్యి. త్రోవ పక్కన ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడు? వీడు దేవుని సంఘములో లేనివాడు. ఎక్కడ ఉన్నాడు వీడు? దేవుని యొక్క మందిరములో లేనివాడు. వాడి జీవితంలో వాక్యము ఎందుకు ఉండడం లేదంటే వాడు త్రోవ పక్కన ఉంటూ ఉన్నాడు. ఏమి చేస్తున్నాడంటే పితరులు చేసిన ఆచారములు, పితరులు చేసిన మూఢనమ్మకములు, పితరులు చేసిన ప్రతి దౌర్భాగ్య స్థితిని వాడు చేస్తూ ఉన్నాడు. అందుకే వాక్యము ఉండడం లేదు ఈరోజు జీవితాల్లో. అందుకే దేవుడు ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? యోధా పత్రికలో, అయ్యో 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 కయ్యేను నడిచిన నడత, బిలాము నడిచిన త్రోవ మాట్లాడుతున్నారు. త్రోవ తప్పిపోయాడు కయ్యేను. బిలాము త్రోవ తప్పిపోయాడు. ఎందుకు తప్పిపోయాడు? దేవుడు మాట్లాడుతున్నా, దేవుడు స్వయముగా బిలాము ఇంటిలోనికి వచ్చి హెచ్చరించిన బాలాకు మాటలు విన్నాడు. నాకు ధనమే కావాలి, నాకు కీర్తి ప్రతిష్టలే కావాలి, నన్ను ఈరోజు ఈ లోకంలో నన్ను బహుగా ఇగో నేను ఉన్నతమైన వాడు, నన్ను కీర్తి ప్రతిష్టలు కావాలని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు బిలాము. దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ. కయ్యేను నడిచిన నడత త్రోవ పక్కన నడత, బిలాము నడిచిన త్రోవ పక్కన నడుస్తున్నాడు. అలాంటి వారికి చెయ్యి, ఎంతకాలం చేస్తావో దేవునికి వ్యతిరేకంగా త్రోవ పక్కన చేసే కార్యక్రమాలయ్యే. ఎందుకు వాక్యం ఉండడం లేదు? అది పరలోక రాజ్యమునకు సంబంధించిన మర్మం. ఈ మర్మం గ్రహిస్తావని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఈ మర్మము తెలుసుకుంటావని. ఎందుకు మొట్టమొదటి వాక్యం ఎవరి జీవితంలో ఉండడం లేదంటే త్రోవ పక్కన ఉన్నవాడి జీవితంలో ఉండడం లేదు గల కారణము ఆజ్ఞలను విడిచి తిరిగే ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నావు కాబట్టి వారికి శ్రమను మాట్లాడుతున్నారు. ఈరోజు వాక్యము నీ నా జీవితంలో ఉంటుందా? వాక్యము వింటున్నామో? వాక్యాన్ని గ్రహించగలుగుతున్నావా? వాక్యానుసారంగా ఈరోజు మనము జీవించగలుగుతున్నామా? తల్లి, మొట్టమొదటి ఉపమానంలో మొట్టమొదటి వాడు ఎవడయ్యానంటే త్రోవ పక్కన ఉన్నవాడు. రా, త్రోవలోనికి రా. వచ్చింది త్రోవలోనికి ఎవరో తెలుసా? నయోమి వచ్చింది. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. త్రోవలోనికి వచ్చింది. కూడా వచ్చిన వారికి కూడా ఆశీర్వాదము పొందుకున్నారు. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఎక్కడ ఉంటున్నావు? త్రోవ పక్కన ఉంటున్నావా? దేవుడు అవకాశం నీకు ఇస్తున్నాడు. రా, మందిరములోనికి రా, ఆజ్ఞలోనికి రా, కట్టడంలోనికి రా, సమస్యను విడిచిపెట్టి దేవుని సన్నిధిలోనికి రా. ఆ వాక్యము ఏమి చేస్తుంది తెలుసా? కార్యసిద్ధి కలిగజేస్తుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈ భూమి మీద కాదు, కార్యశుద్ధి కలిగజేసేది ఆ వాక్యము. పరలోకములను కూడా నిన్ను కార్యశుద్ధి కలిగజేసేది దేవుని వాక్యము. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నువ్వు త్రోవలోనికి వస్తే నీ చుట్టూ ఏం చేస్తాడో తెలుసా దేవుడు? కంచె. మందిరములో ఉంటే నువ్వు ఏమి చేయవసరం లేదు, వెనకాల నిలబడు చాలు. కంచె నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ ఉంటుంది. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. వచ్చాడు, యోబు దగ్గరికి వచ్చాడు, చుట్టూ తిరుగుతున్నాడు కానీ కంచె దాటి లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే విన్న వాక్యానుసారంగా అతను చేసేది యోబు ఏమిటో తెలుసా? అరుణోదయములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు త్రోవ పక్కన ఉన్నవారా, త్రోవలోనికి రా, ప్రార్థన మొదలుపెట్టు.
ప్రార్థన బలిపీఠము కట్టు, ఉపవాసం చేయడం మొదలుపెట్టు, జాగరములు చేయడం మొదలుపెట్టు. సాతానుడు కాదు కదా, ఆడు తండ్రి వచ్చిన నిన్ను ఏమీ చేయలేడు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. విన్న వాక్యం ఏమి చేస్తుందో తెలుసా? నీ బిడ్డల్లో కార్యం చేయడం మొదలు పెడుతుంది, నీ కుటుంబంలో కార్యం చేయడం మొదలు పెడుతుంది, నీ ఆత్మీయ జీవితంలో కార్యము చేయడం మొదలు పెడుతుంది. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నయోము విషయంలో, రూతు విషయంలో ఎవరు చేశారా అని అంటే దేవుని వాక్యము ఆమె ఏమి చేస్తుందంటే వెనకాల ఉండి ఏరుకుంటూ ఉంది. నువ్వు ఏరుకోవడం మొదలు పెడితే పనివారి కన్నా ముందు దేవుడు నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. కార్యము చేశాడు దేవుడు. అక్కడ బోయాజు అంటూ ఉన్నాడు, వీళ్ళందరిని విడిచిపెట్టి అంటూ ఉన్నాడు, నేను నిన్ను విడిపించి వివాహము చేసుకుంటాను. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. త్రోవలోనికి రా. త్రోవ పక్కన ఎందుకు తిరుగుతావు? అది నీది కాదు, అది దేవుడు అందుకే మాట్లాడుతున్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం. ఆయన మార్గం, ఆయన బోధిస్తున్నాడు. ఆయన మార్గంలోనికి రా. నువ్వు రా, నీ కుటుంబాన్ని తీసుకురా, నీ బిడ్డలను తీసుకురా. నువ్వు ఏ కార్యమైతే తలపెడుతున్నావో వాక్యం నీలో ఉంటే కార్యము 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 కార్యము, సఫలము సఫలము సఫలము, ఆశీర్వాదము ఆశీర్వాదమే. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. రెండవదిగా ఎవరయ్యానంటే 13వ వచనం చదువుకుందాం. అతి నేల నుండి వారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందువలన కొంచెం కాలము నమ్మి శోధన కాలమును తొలగిపోవురు. రెండవదిగా ఎవరనంటే రాతి నేల సరిలేదు. నేల ఎందుకు సరిలేదు, ఎందుకు గట్టిపడిపోతుంది నేల అనంటే ప్రార్థన లేక. వ్యవసాయదారులు మన సంఘాల్లో ఉన్నారు. వర్షాలు సరైన సమయంలో పడకపోతే నేల ఏమవుతుందంటే గట్టిపడిపోద్ది. మనం ఇలా గొంపం పెట్టి కూర్చున్నా అది దిగదు, గట్టిపడిపోద్ది. దాంట్లో నీళ్లు పోయడం మొదలుపెట్టు, ఏమవుతుందనంటే అది మెత్తబడుతూ ఉంటుంది. హల్లెలూయా. అందులో మెత్తబడిన దానిలో విత్తనము వేయి, అది ఫలించడము మొదలు పెడుతుంది. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు రాతి నెల ఎందుకు అవుతుంది అనంటే విన్న వాక్యానుసారంగా ప్రార్థన లేదు, కన్నీరు లేదు, ఉపవాసం లేదు. అందుకే లూకా 18 ఆయన మాట్లాడుతున్నారు, ఎల్లప్పుడూ నిత్యము ఎడతెగగా ప్రార్థన చేస్తే రాతి గుండె మాంసపు గుండెగా మారిపోతుంది. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు నా దగ్గరికి రండి, రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తాను. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు ఆయన దగ్గరకు వచ్చిన నీవు, వాక్యము విన్న నీవు ఏమి చేయాలో తెలుసా? నువ్వు ఫలించాలంటే, విన్న వాక్యము నీలో ఉండాలంటే, నీవు ఎంతవరకు వాక్యము విన్నావో దానికి రెట్టింపు నువ్వు ప్రార్థన చేయాలి. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. ప్రార్థన లేకపోతే నీ హృదయం రాతి గుండె అయిపోద్ది. విత్తనాలు పడుతున్నా మొలుస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడే, సంఘములో ఉన్నప్పుడే వాడంట వాక్యము విని గ్రహిస్తాడు, సంతోషిస్తాడట, అంగీకరిస్తాడు, సంతోషిస్తాడు. కానీ కాలము గడిచే కొద్ది ఎండిపోతూ ఉంటుంది వాక్యం. కాలము గడిచే కొలది వాడు అవిశ్వాసిగా తయారైపోతూ ఉంటాడు. కాలము గడిచే కొలది లోకానికి దగ్గరైపోతూ ఉంటాడు. కాలము గడిచే కొలది చెడుతనానికి దగ్గరైపోతూ ఉంటాడు. గల కారణం ఏమిటనంటే వాడు వేరు లోతుగా లేనందువల్ల. రెండవదిగా శోధన కాలములో వాడు ఎండిపోతూ ఉంటాడు. రెండు కారణాలైన మాట్లాడుతున్నాడు. ఒకటి ఏమిటంటే వేరు లోతుగా లేనందువల్ల. దేవుడు అంటూ ఉన్నారు, మిమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకువచ్చి మీకు స్థలమును సిద్ధపరిచి అన్యులందరినీ వెళ్ళగొచ్చి మిమ్మల్ని లోతుగా తవ్వి నిన్న సంఘములో నాటేనని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుడిని నాటనివ్వడు వీడు అనంటే ఒకసారి దేవుడు గొయ్యి తీసి నాటుతూ ఉంటే వీడు ఏం చేస్తాడు? వీడు దేవుని చేతుల్లో ఉండడు. చేప చూడండి, వాడు కొయ్యడానికి సిద్ధమవుతాడు, లేదా పట్టుకోవడానికి సిద్ధమవుతుంటూ ఉంటుందా? చేతుల్లో ఉండదు, జారిపోతూ ఉంటుంది. అలాగే వీడిని దేవుడు ఐగుప్తు నుంచి తీసుకువచ్చి స్థలము సిద్ధపరిచి లోతుగా గొయ్యి తవ్వి ఆ వేరును లోతుగా నాటుతామంటే వీడు ఉండడు. వీడు మా అమ్మ అంటాడు కాసేపు, మా నాన్న అంటాడు కాసేపు, ఉద్యోగం అంటాడు కాసేపు,
కాసేపు రకరకాల ఫంక్షన్లు అంటాడు, కార్యక్రమాలు అంటూ ఉంటాడు. వీడు స్థిరంగా ఆ గోతులో నిలబడ్డం, ఆ గొయ్యిలో నిలబడ్డం. వేరు లోపలగా వెళ్ళదు, వేరు సకమే ఉంటుంది. దేవుడు అంటూ ఉన్నారు, మిమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకువచ్చి మిమ్మల్ని అవి గొయ్యి తీసి లోతులో మిమ్మల్ని నాటాను. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వీడికి లోతైన వాక్యం వీడికి పనికి రాదు. వీడికి ఎప్పుడు ఆశీర్వాదాలే కావాలి. వీడికి గద్దింపులు పనికిరావు, హెచ్చరికలు పనికిరావు, దేవుని వాక్యము బలమైన ఆహారము వీడికి పనికిరావు. వీడేమంటాడంటే, నా కోసమే చెప్పారు అయ్యగారు, నా కోసమే చెప్పారు, నా కుటుంబాన్నే ఇలా చెప్తున్నారు. వీడికి ఏం లేదు, లోతుగా వేరు లేదు. వేరు లేక ఏమి చేస్తాడు అనంటే, వీడు త్వరగా ఎండిపోతాడు. గద్దిస్తుంటే సంఘాలలో కనబడడం లేదు. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి, బోధిస్తుంటే సంఘాలలో కనబడడం లేదు. పేర్లు పెడుతూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. ఎవరు వీరు తెలుసా? రాతి నేలలో పడినవారు. ఇంకొకటి ఏమిటనంటే, శోధన కాలం. చిన్న సమస్య వస్తే చాలు, దేవుడు నాకు ఏమి చేశాడు, దేవుడు ఉన్నాడా, నా బిడ్డను బ్రతికించాలి కదా, నువ్వు చేసిన శాపమో పాపమో నీ యొక్క వంశంలోనికి వచ్చి వాడు పోయాడు, నువ్వు నడవలసిన త్రోవల్లో వాడికి నేర్పించలేదు కాబట్టి వాడు భ్రష్టుడైపోయాడు. నీ లోపము ఎవరి మీద వేస్తున్నావు? దేవుని మీద వేస్తున్నావు. నీ అసమర్థత దేవుని మీద వేస్తున్నావు. ఎవడు వీడు తెలుసా? వేరు లోపలగా నాటబడనివాడు. రాత్రి నెలలో పడే విత్తనములు ఇవి. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? మన హృదయము సరిలేదు, రాత్రి నెలలో ఉంటూ ఉన్నాం, వాక్యానికి పేర్లు పెడుతున్నాం. వీడికి గద్దింపు వాక్యము కానీ, హెచ్చరికల వాక్యము కానీ, బలమైన మన్నా కానీ, బలమైన ఆహారము కానీ, పరలోక రాజ్య మర్మమును కానీ వీడికి అవసరం లేదు. వీడికి కావలసింది ఏమిటో తెలుసా? ఈ లోక సంబంధించిన ఆశలే. జ్వరం వస్తే చాలు ప్రార్థన చేయాలి, ఇడికి తలపొడి వస్తే ప్రార్థన చేయాలి. ఇడికి దేవుడు అంటూ ఉన్నారు, ఇవన్నీ నేను మీకు ఇస్తాను, మొదట నా రాజ్యమున నీతిని వెతకండి అంటే ఇడి ఎతకడు. ఎందుకనంటే వేరు లోతుగా లేదు. శోధన కాలంలో తప్పిపోతాడు వీడు. నయోమికి శోధన వచ్చింది, బెత్లెహేములో కరువు వచ్చిందని వినబడ్డది. వెంటనే ఎక్కడికి పోయిందనంటే మోయాబుకు పోయింది. శోధన. వేరు లోపలగా ఉంటే శోధనలో నువ్వు జయిస్తావో. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. శోధనను జయించువాడు ధన్యుడు, వారి కోసము జీవ కిరీటము సిద్ధపరచబడింది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. శోధన వస్తే నువ్వు వెళ్ళిపోతున్నావు అనంటే, కష్టం వస్తే వెళ్ళిపోతున్నావు అంటే, బాధ వస్తే ప్రార్థన మర్చిపోతున్నావు అనంటే, సంఘాన్ని విడిచి త్రోవ పక్కలోనికి వెళ్ళిపోతున్నావు అంటే, నీ హృదయమో రాతి హృదయం. చిన్న కలహా వచ్చింది. ఎవరితోనంటే యాజకులతో. అబ్రహాముతో కలహా వచ్చింది, గొడవ వచ్చింది. ఎవరికి? లోతుకు. ఏమి చేశాడంటే, నేను నీతో ఉండను, నేను ఎక్కడికి వెళ్ళిపోతానంటే సొదొమ గొమొర్రాకి వెళ్ళిపో. ఎవడొద్దన్నాడు? మళ్ళా నేను రక్షించడానికి ఎవడు రావాలి? ఎవరు రావాలి? 318 ఎంట పెట్టుకుని యాజకుడే రావాలా? నీ వాక్యం తెలిస్తే నువ్వు వెళ్ళవు. చిన్న గొడవ వచ్చి వెళ్ళిపోవడమే. నయోమి మొత్త కోసం ఎక్కడికి పోయింది? వీడి అధికారం కోసం ఎక్కడికి పోయాడు? నీకు అధికారం కావాలి, అది నీకు ముద్ద కావాలంటే ఈ లోకాశలు నీకు కావాలి. ఆత్మీయ మర్మం, ఆత్మీయ వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు తాకిడి, పరిశుద్ధాత్మ దేవుడు శక్తి వద్దు నీకు. ఎలాంటి వాక్యాలు చెప్తూ ఉంటే, లోతైన వాక్యము చెబుతూ ఉంటే, ఈ మర్మములు చెబుతుంటే మనకి పనికిరావు. ఎవడు వీడనంటే, ఎవడీడు? రాతి నెల పడినవాడు. వీడు శోధనలు తట్టుకోలేక వెళ్ళిపోతూ ఉంటాడు. ధనవంతుడు. వీడికి పరలోక రాజ్యం కావాలని వచ్చాడు, పరిగెట్టుకొని మోకరించి అంటూ ఉన్నాడు, అయ్యా నేను పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే నేను ఏమి చెయ్యాలి? ఒరే బాబు, అన్నీ బాగానే చేస్తున్నావు, నీ దగ్గర ధనము మంచిది కాదు, అది దుర్వ్యాపారం చేసిన ధనం. అది ఆ ధనమంతా ఇదిగో పేదలకి ఇచ్చి అమ్మివేసి నువ్వు నన్ను వెంబడించమంటే వ్యసన పడి
వెళ్ళిపోయాడు. ఎందుకు? వీడి సంఘములో ఉంటూ ఉన్నాడు. వీడి వేరు లోతుగా లేదు. శోధన వచ్చింది, వ్యసన పడి వెనక్కి వెళ్ళిపోయాడు, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అతని జీవితంలో వాక్యం లేదు. ఈరోజు రెండవదిగా ఆయన మాట్లాడుతున్నారు, రాతి నేలలో ఈరోజు నువ్వు జీవిస్తున్నావేమో, అవిశ్వాసంలో జీవిస్తున్నావేమో, శోధన వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోతున్నావేమో. దేవుని సమయాన్ని ఇవ్వకుండా పరిశుద్ధుడైన దేవుడే 6 రోజులు శ్రమపడి 6 రోజులు కష్టపడి ఆయననే మాట ఏమిటో తెలుసా? ఆదికాండము 2:2 తీయండి. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే 6 రోజులు శ్రమ పడ్డాడు, 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? 6 రోజులు కష్టపడు, 7వ రోజు అది నాది అని మాట్లాడుతున్నారు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి ఎందుకు 7వ రోజున? 7వ రోజు నీది కాదు అది. ఎందుకు వాక్యం హృదయాల్లో ఉండడం లేదు? అన్ని రోజులు నాయే అనుకుంటున్నావు నువ్వు. అన్ని రోజులు నాయే, నా కుటుంబానిదే. కష్టపడపోతే డబ్బులు ఎలాగొస్తాయి? యాజకుడు అంటున్నారు, విధవరాలతో మాట్లాడుతున్నారు. లోపలికి వెళ్ళి ఇంటికి వెళ్ళి తలుపేసుకుని ఏం చేయాలా? ఆ మర్మం ఎరిగితే నువ్వు 7వ రోజు నువ్వు దొంగలించో, 7వ రోజున మనుషుల్ని తీసుకెళ్ళిపో. జాగ్రత్త. ఎందుకు వాక్యము హృదయాల్లో ఉండడం లేదు? హైకిక విచారం. ఈరోజు హైకిక విచారం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి సుఖిందుమా అని ఈరోజు జీవిస్తున్నావేమో. జాగ్రత్త. దేవునికి ఇవ్వాల్సిన సమయం, ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయం, వాక్యానికి ఇవ్వాల్సిన సమయం, ఆరాధనకి ఇవ్వాల్సిన సమయం, ఉపవాసానికి ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇస్తే వాక్యము నీ అంతరంగంలోనికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఆ వాక్యము కార్యసిద్ధి కలిగజేస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యమును అప్పులు కొట్టివేస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యమును అనారోగ్యమును తీసివేసి ఆరోగ్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదముగా మార్చేది వాక్యము. వాక్యము నీ జీవితంలో ఉండాలి. ఎందుకు ఉండడం లేదు? మొట్టమొదటిగా త్రోవ పక్కన ఉన్న జీవితాలు. రెండవదిగా ఏమిటానంటే ఆయన అంటూ ఉన్నారు, రాత్రి నేల పడే జీవితాలు. మూడవదిగా నేల మంచిదే, ఐకిక విచారములు. ఒకటి ఐకిక విచారం. రెండవది ఏమిటనంటే ఇది లోకాన్ని ఏలుబడి చేస్తుంది. నిన్ను ఏలుబడి చేస్తుందమ్మా, చూసుకో. నువ్వు సంపాదించుకున్నది నీ గృహంలో ఉండాలి. నీవు సంపాదించుకోకుండా, నువ్వు కష్టపడకుండా ఇతరుల సొమ్మును దోచుకుంటే అది ఏ రూపమైనా సరే, లంచమ రూపమునైనా, వడ్డీ రూపములనైనా, బహుమానాలు బెంచి కింద పెట్టే జీవితములైనా, కమిషన్ రూపములైనా, ఏ రూపములైనా సరే, నీ గృహములోనికి వస్తే నీ గృహంలో వాక్యం ఉండదు. నీ గృహంలో వాక్యము లేకపోతే ఉండేది శాపం, ఉండేది అనారోగ్యం, ఉండేది శాపం ఏలుబడి చేస్తుంది బిడ్డల మీద. ఏమి ఉంటుంది ఈరోజు మన జీవితాల్లో? నువ్వు సంపాదించుకో, 6 రోజులు సంపాదించుకో. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, సంపాదించు, అనుభవించు. ఎందుకు ఇస్తున్నావు వడ్డీకి డబ్బులు? ఎందుకు తీసుకుంటాం కమిషన్? దేవుడు నేను ఎందుకు నిలబెట్టాడు ఉద్యోగంలో? దేవుడు నన్ను ఎందుకు నిలబెట్టాడు ఉద్యోగంలో? ఎందుకు నీకు జీతం ఇస్తున్నాడు? ఎదట వారిని శ్రమను అవకాశము చేసుకొని ఈరోజు నువ్వు దోచుకుంటావని కాదు. ఏమిటిది? ధన మోహం. ధనవంతుడంట ప్రతి దినము లోకాసు వార్త తీయండి ఒకసారి, 16వ అధ్యాయము 19వ వచనములో కనబడుతుంది అనుకుంటా. చూడండి నాన్న. ధనవంతుడు ఒకడుండెను. అతడు బోదారంగు బట్టలను సన్నపు నార బట్టలను ధరించుకుని ప్రతి దినము, అండర్లైన్ చేసుకోండి, ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. అంటే ఎవరికి ఇవ్వలేదు టైం. వీడు అండర్లైన్ చేసుకోండి, రెడ్డింగ్ అండర్లైన్ చేసుకోండి. ప్రతి వారానికి ఎన్ని రోజులు? వీడికి 7 రోజులు. ఈడియే
దేవుని రోజు అంటూ లేదు వీడికి. 365 రోజులు ఈడియే దేవుని రోజు. దేవుని వాక్యానికి కానీ, ప్రార్థన కానీ, సంఘానికి కానీ, యాజకులు కానీ ఎవరికి ఎవడీడు దేనికి ఇస్తాడనంటే అక్రమమైన ధనము సంపాదించుకొని, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము సుఖానికి ఇస్తున్నాడు. వీడు చనిపోయాడు. ఎక్కడికి పోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? వాక్యము వీడి జీవితంలో లేదు. వీడికి అబ్రహాము తెలుసు, ప్రార్థన తెలుసు, వాక్యము తెలుసు. పాతాళంలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు, తండ్రివైన అబ్రహామా నాకు చీటికిని వెళుతో నీరు దయచేయి. అబ్రహాం అంటున్నాడు, కుదరదు నాయనా, నువ్వు 365 రోజులు నువ్వు గడిపేసావు, నిష్టానుసారంగా ఐకిక విచారంతో గడిపేసావు. ధనమును ప్రేమించి దినదినము సుఖము, దినదినము ఓదారంగా వస్త్రములు దినదినము అనుభవిస్తున్నావు కాబట్టి నిష్టానుసారంగా బతికావు. కాబట్టి నీ జీవితంలో వాక్యము లేదు. వాక్యము లేడు ఇక్కడే ఉంటాడు, కానీ పరలోక రాజ్యానికి కార్యం జరగదు. ఎవరికి ఇస్తున్నావు? ధనాన్ని ప్రేమించి 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 ఎత్తున్నావా? సామెతలు ఇరిగంతగా మాట్లాడుతున్నాడు. ధనానికి ఏముంటుందంట? ఏముంటాయి? గ్రహించుకో వాక్యాన్ని. ఓ సంపాదన కాదు, బీపీలు పెరిగిపోతాయి, షుగర్లు ఎక్కువైపోతాయి. జాగ్రత్త. ఎందుకు వాక్యము ఉండడం లేదు? వాక్యం ఉంటే నీకు నిత్య జీవం. హల్లెలూయా. ఆ వాక్యం ఏమి చేస్తుంది తెలుసా? కార్యసిద్ధి కలిగజేస్తుంది. ఈ లోకంలో శాంతి, ఈ లోకంలో సమాధానం, ఈ లోకంలో నెమ్మది, ఈ లోకంలో ప్రశాంతత, ఈ లోకంలో ఏమి చేస్తుంది? ఆ యొక్క వాక్యము ఫలించే విధంగా చేస్తుంది. ఆ ఫలాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి తెలుసా? పరలోక రాజ్యములోనికి వెళ్ళిపోతాయి. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఎక్కడ ఉంది వాక్యం? ఉంటుందా? ఐక్యకి విచారాలకి ఇస్తున్నావా? ధనమోహానికి ఇస్తున్నావా? అందుకే తిమోతి గారు ఏమని మాట్లాడుతున్నారంటే, 1 తిమోతి రాసిన పత్రిక 5 అధ్యాయం 6వ వచనం, వీడు ఐకిక విచారం కలిగిన వాడు, ముండ్ల పొదలో కలిగిన వాడు ఎలా ఉంటాడో ఆయన మాట్లాడుతున్నారు. సుఖభోగములయందు ప్రవర్తించుచున్నది బ్రతికిచుండియు చచ్చినదయ్యుండును. అండర్లైన్ చేసుకోండి. బ్రతికి ఉన్నది సచ్చినదై ఉండును. మరలా చదువు నాన్న. సుఖభోగములయందు ప్రవర్తించున్నది బ్రతికిచుండియు చచ్చినదై. వాక్యం వింటారు కానీ సరిగా వీరు ఎదగలేరు. మంచి నేలే ఎదగలేరు. మంచి నేలే ఫలిస్తున్నావు, కారు ద్రాక్షలు కాస్తున్నావు. కారణం బ్రతికి ఉన్నావు, కానీ దేవుని దృష్టికి చచ్చిన దాని వలె, చచ్చిన వాడి వలె. ఎందుకు గల కారణం? నేల మంచిది, విత్తనాలు మంచియే. నీవు ఏర్పాటు చేసుకున్న ఐకిక విచారం, నీవు ఏర్పాటు చేసుకున్న ధనమోహము వల్ల నువ్వు బ్రతుకుతున్నావు, చస్తున్నావు, బ్రతుకుతున్నావు, చస్తున్నావు. నువ్వు చచ్చే సమయానికి రెండవ రాకడ వస్తే ధనవంతుడి వలె నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఎందుకు వాక్యం ఉండడం లేదు? మూడవదిగానంటే ముండ్ల పొదలో. నాలుగవదిగా ఏమిటనంటే మంచి నేలలో పడిన విత్తనములో. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇలాంటి వారిని నా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వీడు వాక్యము వింటాడు, దాని ప్రకారంగా అవలంబిస్తాడు, ఓపిక కలిగి ఉంటాడు. 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించి ఉంటాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇలాంటి వారిని దేవాది దేవుడు అంటూ ఉన్నారు. వీరు నా బిడ్డల్లో, వీరు నా వాక్యము వారిలోనికి వెళ్తుంది. ఈ మంచి నెలలో పడేవాడు ఏమనుకుంటాడో తెలుసా? ఈ వాక్యము నా కోసమే. నన్ను సరిచేయడానికి పరిశుద్ధాత్మదేవుడు నన్ను హెచ్చరించాడు, నన్ను గద్దించాడు. నేను మార్గము తప్పుతున్నాను, లోకములోనికి వెళ్ళిపోతున్నాను. దేవుడు నన్ను గద్దించి ప్రేమించి కృప చూపి ప్రేమ చూపి నన్ను ఆయన మందిరంలోనికి లాక్కొచ్చాడు. నేను ప్రార్థన మానివేస్తున్నాను, నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నేను లోకానికి దగ్గరైపోతున్నాను, నన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ వాక్యము నా కోసమే అని చెప్పి వీడేం చేస్తాడో తెలుసా? వింటాడు, గ్రహిస్తాడు, దాని ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వీడు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఒకరు 30దంతలుగా, ఒకరు
60 ఇంకొకరు 100 ఫలిస్తూ ఉన్నారు. ఎందుకు తేడాలు కనబడుతున్నాయి అనంటే వీడు దేవుని సన్నిధిలో గడిపే స్థితిని బట్టి. విన్న వాక్యం ఎప్పుడు ఫలిస్తుంది తెలుసా? నువ్వు ఇక్కడ నువ్వు వాక్యం వింటుంటే ఇంటికి వెళ్ళి 2 గంటలు నువ్వు ప్రార్థన చేయాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఆ ప్రార్థనతో పాటు ఏమి చేయాలో తెలుసా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన అనగా ఏమిటో తెలుసా? దేవునిని గణపరచడమే. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించడమే. హల్లెలూయా. నువ్వు స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతి దేవుని దగ్గరికి వెళ్ళి ఆ స్తుతి ఏమి చేస్తుందో తెలుసా? ఆ యొక్క సింహాసనమైన దేవాది దేవుని నీ గృహములోనికి నిలబెడుతుంది. హల్లెలూయా. అందుకే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడు అయిన దేవా. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తుంటే, నువ్వు స్తుతులు చెల్లిస్తుంటే, నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే, ఉపవాసం ఉంటూ ఉంటే, జాగరములు చేస్తూ ఉంటే ఆ వాక్యము కార్యసిద్ధి ఏ విధంగా కలిగజేస్తుందో తెలుసా? 1 30 1 60 1 100 ఫలింపజేస్తూ ఉంటుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. లోదియా 30 ఫలించింది, కుటుంబాన్ని రక్షించుకుంది. ఏమి చేసింది వాక్యం అనంటే కార్యసిద్ధి కలుగజేసింది. హల్లెలూయా. విశ్వాసమును నింపింది. హల్లెలూయా. ఆమె మాట్లాడుతుంది, నేను విశ్వాసము గలదాననైతే మీరు నా ఇంటికి రండి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. 30 కుటుంబాన్ని రక్షించుకోవడం. 60 అంటే ఏమిటో తెలుసా? కొర్నేలి కుటుంబాన్నే కాదు, పనివారినే కాదు, రక్త సంబంధాలందరినీ రక్షించాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 60 100 అంటే ఏమిటో తెలుసా? వేశ్య. ఎవరు? సమరయ స్త్రీ. వెళ్ళింది, విన్నది, విడిచిపెట్టింది. ఏమి చేస్తుందంటే, నాతో మాట్లాడాడు దేవుడు, నన్ను సరిచేశాడు, నన్ను మార్చాడు, ఆ యొక్క వాక్యంతో నన్ను నింపాడు, ఆత్మతో నన్ను నింపాడు, వచ్చి యేసయ్యను చూడనని చెప్పి గ్రామాన్ని మార్చివేసింది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 100 ఏ విధముగా ఫలిస్తున్నావు? ఏ విధముగా ఫలించగలుగుతున్నావు? ఈరోజు వాక్యాన్ని వింటున్నావు, గ్రహించగలుగుతున్నావా? వాక్యాన్ని వింటున్నావు, నీ హృదయంలో ఉంటుందా? వాక్యం కోసమైనా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము కార్యసిద్ధి కలిగజేస్తుంది. ఏమిటో తెలుసా? నిన్ను, నీ కుటుంబాన్ని, నీ రక్త సంబంధులని, నీ గ్రామస్తుల్ని రక్షణలోనికి నడిపిస్తుంది. నిన్ను ఈ రక్షణలోనికి నడిపించడమే కాదు, ఏమి చేస్తుందో తెలుసా? నువ్వు ఎవరి కోసం కన్నీరు కరుస్తున్నారో వారు కూడా నీతో పాటు పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళిపోతుంది. వాక్యం ఉంటుందా తల్లి? విడిచిపెట్టేస్తున్నావా? దేవుడు 3 కోసం బోధించాడు, ఉపమానం చెప్తున్నాడు. దేనికోసమో తెలుసా? పరలోక రాజ్య ఉపమానం. 1 త్రోవ పక్కన జీవితాల్లో ఉంటే రండి, త్రోవలోనికి రండి. 2వదిగా రాతి నెలగా ఉంటే ప్రార్థన చేయి. రాతి నెలను తీసివేసి నాకు మాంసపు గుండె దయచేయి ప్రభువా. 3వదిగా మంచి నేలే కానీ ముండ్లు ఉంటున్నాయి, తీసివేసుకో. నేను ధనాన్ని ప్రేమిస్తున్నాను, ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాను, ఈ శరీరాన్ని ప్రేమిస్తున్నాను బాబు, ఈ సుఖాన్ని ప్రేమిస్తున్నాను, తీసివేసే నాయనా. ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే నీ నేల మంచి నేలగా మారిపోద్ది. హల్లెలూయా. నీ నేల మెత్తని నేలగా మారిపోద్ది. హల్లెలూయా. విన్న వాక్యము ఆ విధముగానే విత్తబడుతుంది. హల్లెలూయా. లోతుగా విత్తబడుతుంది. హల్లెలూయా. లోతుగా తన్నుకుంటుంది వేరు. హల్లెలూయా. శోధన వచ్చినా ఇది లెక్క చేయదు, ఆపద వచ్చినా లెక్క చేయదు. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నిరంతరము ఫలమిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఏ విధముగా తెలుసా? 1 30 2 60 3 100. ఎక్కడ నువ్వు అడుగు పెడుతున్నా, ఎవరి కోసము ప్రార్థన చేస్తున్నా అక్కడ కార్యము జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అక్కడ కార్యము జరుగుతుంది. ఎందుకు తెలుసా? కార్యము చేసే వాక్యము నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ అంతరంగంలో, నీ శరీరంలో, నీ ప్రాణంలో, నీ దేహంలో ఉంటుంది. కాబట్టి నీ ప్రాణ, ఆత్మ, దేహములతో ఏది మాట్లాడుతుంటే జరుగుతుంది. అక్కడ దేనికోసము ప్రార్థన చేస్తున్నావో జరుగుతుంది, అక్కడ కార్యం జరుగుతుంది. గల కారణం ఏమిటో తెలుసా? మొదట నీ అంతరంగంలో వాక్యము ఉండాలి. వాక్యము ఉన్నదా? వాక్యము ఉంటుందా? ఉండగలుగుతుందా తల్లి? అందరూ లేచి ప్రార్థన చేసుకుందాం.
3 వారాలుగా దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యం ఎందుకు ఉండడం లేదని. ఈరోజు సాక్షాత్తు దేవాది దేవుడు మాట్లాడారు, తల్లి ఎందుకు వాక్యము గృహాలలో ఉండడం లేదు, ఎందుకు వాక్యము కుటుంబంలో ఉండడం లేదు. 2వ రాకడలో ఆయన మాట్లాడుతున్నారు, నేను త్వరగా వస్తూ ఉన్నాను, నేను త్వరగా వస్తూ ఉన్నాను. ఎవరైతే ఈ వాక్యాన్ని గైకొన్నవారు ధన్యులు. ఎందుకయ్యానంటే 2వ రాకడలో ఆయన చూసేది నీ అంతరంగంలో వాక్యాన్ని చూస్తూ ఉన్నాడు, వాక్యానుసారమైన జీవితాన్ని చూస్తున్నాడు, వాక్యానుసారమైన బ్రతుకును చూస్తున్నాడు. అందుకే బాప్తీసం ఇచ్చే యోహాను గారు మాట్లాడుతున్నారు, ఓ సర్ప సంతానమా, ఎంతవరకు బాప్తీసము తీసుకోకుండా ఉంటారో, ఎంతవరకు ఫలించకుండా ఉంటారో, ఫలించని ప్రతి తీగను వేరు చేయబడి అగ్నిగుండంలో పారవేస్తానని సువార్తను ముగించాడు. ఈరోజు దేవాతి దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడాడు. అనేక సంవత్సరాల నుంచి నువ్వు వాక్యాన్ని వింటున్నావు నాన్న, వాక్యం నీ జీవితంలో ఉంటుందా? వాక్యం నీ జీవితంలో ఉండగలుగుతుందా? దేవుడు నీ వంక చూస్తూ ఉన్నాడు, తల్లి నువ్వు ఈరోజు ఫలిస్తావా, రేపు ఫలిస్తావా, ఎల్లుండి ఫలిస్తావా? అయ్యో ఈ బిడ్డని ఎక్కడ ఉన్న ఐగుప్తులో ఉన్న బిడ్డని తీసుకువచ్చి సంఘములో నేను నాటాను, అన్య ఆచారాలన్నీ వెళ్ళగొట్టాను, అన్య సంప్రదాయాలన్నీ, అన్యులందరినీ వెళ్ళగొట్టి నీకంటే ఒక స్థానాన్ని ఇచ్చి విత్తనములు జల్లుతూ ఉన్నాడు, ఎరువును వేయిస్తూ ఉన్నాడు. నీకోసము తండ్రి కుడిపార్శ్వన దగ్గర కూర్చుని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నీకోసం వెలిపిస్తూ ఉన్నాడు, నీకోసము కన్నీరు కారుస్తూ ఉన్నాడు.